బేగం అని 24 years మ్యారీడ్ ఉమెన్. ఒక పెళ్ళి ఒక 3 ఏళ్ళు అయింది. ఆమె ఒక 1.5 year పాప ఉన్నది. ఆమె తల్లిదండ్రుల నివాసం బేగంపేట ఉంటుంది. ఆగస్టు 30th 2012 పెళ్ళి అయింది. వాళ్ళ భర్త మరియు అత్తమామల డిమాండ్ మేరకు ఒక 10,000 కట్నము మరియు 30 నుంచి 50 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చారు. పెళ్ళైన తర్వాత అమ్మాయి వచ్చి అత్తగారింట్లో జాయిన్ అయింది. పెళ్ళైన కొద్ది రోజులు బాగా చూశాడు. ఆ తర్వాత ఒక హెరాస్మెంట్ ఒక 10 లక్షలు. సరే ఆమెకు అయిన తర్వాత ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి భర్త ఒక 15 లక్షలు డౌరీ ఏమైనా డిమాండ్ మొదలుపెట్టాడు. సరే డిమాండ్ ఎక్కువైతే 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు ఇచ్చి 10 లక్షలు మళ్ళీ ఇస్తామని చెప్పారు. అమ్మాయి డెలివరీ అయింది. పాప పుట్టింది. పాప పుట్టడము ఆ ఇంట్లో వారికి ఇష్టం లేదు. వాళ్ళు ఏమంటారంటే మా ఇంట్లో ఎప్పుడు మగపిల్లలు పుట్టారు, ఆడపిల్లలు పుట్టారు, మా మగపిల్ల కావాలని చెప్పి అప్పటి నుంచి కూడా మెంటల్గా హరాస్మెంట్ స్టార్ట్ అయింది. ఆమెకి హరాస్మెంట్ కంటిన్యూ అయింది. అత్త మామ వాళ్ళ మరిది కూడా అప్పుడప్పుడు వాళ్ళ మరదలు ఉన్నారు. వాళ్ళ మరదలు పెళ్ళి అయిపోయింది. ఇంకో మరదలు చదువుకుంటుంది. ఈ డబ్బుల కోసం అందరూ కలిసి ఆమె వేధింపులు స్టార్ట్ చేశారు. సరే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఈ మధ్యలో డెలివరీ అయింది. పాప ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. అమ్మ నాన్న లేడు, అమ్మాయికి పిలిచిపోయారు. 27th రోజున భర్త అత్త మామ ఫోన్ చేశారు. ఫోన్ చేసి 50 నిమిషాలు మాట్లాడింది ఫోన్లో. అమ్మాయి ఇవాళ డబ్బులు తెస్తారా లేకుండా అమ్మాయి శవం తీసుకోమని చెప్పి హరాస్మెంట్ బాగా అయింది. సరే ఇప్పుడు మధ్యాహ్నము అరౌండ్ అమ్మాయి 12 o'clock ఫోన్ చేశారు. ఎవరు ఫోన్ చేశారంటే వాళ్ళ అత్త ఫోన్ చేసి భర్త ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. అమ్మాయి చనిపోయింది, డెడ్ బాడీ తీసుకెళ్ళామని చెప్పి. వాళ్ళ ఇంటికి చూసి అమ్మాయి శవమై పడి ఉంది ఇంట్లో. అందుకు గొడవ చేస్తే మేము హాస్పిటల్ పంపించాము. శవాన్ని మేము మళ్ళీ పోస్ట్మార్టం నిమిత్తం అక్కడ షిఫ్ట్ చేశాము. మా ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదంటే కంటిన్యూ అమ్మ హరాస్మెంట్ భరించలేక అదే రోజు 27th రోజున అమ్మాయి ఇంట్లో భర్త వీళ్ళంతా బయటికి పనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చున్ని తీసుకొని ఆ బెడ్రూమ్లో పంకకి ఊరేసుకుంది అమ్మాయి. 11:30కి అమ్మ చూసి మరిది వచ్చిండు. మళ్ళీ మరిది కూడా ఫోన్ చేసి వచ్చి కట్ చేసి తీశారు. చుట్టుపక్కల వాళ్ళందరూ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళారు, రేసర్ హాస్పిటల్. డాక్టర్ చూసి చెప్పాడు లిగేషన్ చనిపోయిందని చెప్తే మళ్ళీ ఇమీడియట్గా అక్కడ పోలీసు వాళ్ళు మొగల్పురాకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బలవంతంగా బాడీని తీసుకొని వచ్చిండు ఇంటికి. వచ్చి ఇంట్లో పెట్టాడు కేసు అయితేనే. ఇంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి తను వస్తే వీళ్ళు పారిపోయారు. ఇంట్లో బాడీ వదిలిపెట్టి పారిపోయారు ఇంట్లో నుంచి. సరే మేము కేసు చేసి పోస్ట్మార్టం చేయించాము. ఎంఆర్ఓతో ఎంక్వైరీ చేయించాము. ఎంఆర్ఓ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదంటే 15 లక్షల అదనం కట్టడం కోసము ఇంకో పెళ్లి చేస్తున్నాడని బెదిరించి విపరీతంగా బెదిరించి అమ్మాయి వేధింపులకు గురి చేశాడు. ఆ వేధింపులు భరించలేక ఫర్హానా 27th రోజున ఉదయం 9:45 11:30 మధ్యలో ఆ బంకా గురి చేసుకొని చనిపోయింది. ఈ డౌరీ డెత్ కేసు నమోదు చేశాము. వాళ్ళు అమ్మ నాన్న ఏమంటే అమ్మ చంపారు అని చెప్పి అలిగేషను అది కూడా తిన్నట్టు కూడా పెట్టాను కేసులో. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ కోణంలో ఇంకేమైనా ఎవిడెన్స్ దొరికితే తిన్నట్టు కూడా యాడ్ చేసేదాం. ఆల్రెడీ పెట్టాము మేము. ఇప్పుడు డౌరీ డెత్ కేసు కింద ఆమెని రిమాండ్కు భర్తను అరెస్ట్ చేశాము. మరిది రజా మిదని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ తరలిస్తున్నాం.